అరేంజ్ చేశారు. సరే, ఎందుకు ఈ థాట్ వచ్చింది మీకు? ఏం థాట్? అంటే మీడియా ఉండగా మా చేత క్వశ్చన్స్ అడిపించే థాట్ ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను సార్. అది కూడా ఏమయ్యారా అంటే డైరెక్టర్ గారికి వాటర్ ఇవ్వండి. అప్పుడే నేను క్వశ్చన్ అడిగాను లేదో తడబడుతున్నారు ఆయన. వాటర్ తాగండి సార్. పెడతా కంగారు పడకండి. యా సార్, చెప్పండి. ఇది ఐడియాలు మీకు ఎలా వచ్చింది అసలు? ఈ ఐడియా నాది కాదండి, మొత్తం టీం అందరిది. నేను, సుమంత్, ప్రొడ్యూసర్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు కలిసి అనుకున్నాం. సో మీరు ఈ సినిమా ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి మీరు ఇన్నే తెలిసింది, అవుట్ ఎప్పుడైందనే తెలీదు. మీరే చెప్పాలి. అయిపోయింది మొత్తం మిక్సింగ్ అవన్నీ కూడా? ఆల్మోస్ట్ రెడీగా ఉందండి, పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ దశలో. ఓకే. ఫస్ట్ టైం మీరు ఈ స్టేజ్ ఎక్కారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అంటే పెద్ద సినిమా డైరెక్షన్ కదా. అంటే అదే అండి, అందుకని అంటే రెండోసారి ఎక్కానండి. టీజర్ లాంచ్కి ఒకసారి ఎక్కాను. అది మీరే టైమింగే నాకు ఇష్టం. అది ఆ టైమింగ్ తీసుకొద్దామని నేను ఇక్కడికి వచ్చా, లేట్ అయినా కానీ. సుదర్శన్ గారు ఏదో అడుగుతారండి, పర్సనల్ క్వశ్చన్స్ అవి. సుభాష్ గారు 100 షార్ట్ ఫిల్మ్స్ తీశారు కదా సార్. ఆ షార్ట్ ఫిల్మ్స్ తరపున చాలా మంది యాక్టర్స్ ఇండస్ట్రీలోకి వచ్చారు, సార్. హీరోలు వచ్చారు, హీరోయిన్లు వచ్చారు. మీ లైఫ్ లోకి ఎప్పుడు వస్తున్నారు హీరోయిన్లు? ఆల్రెడీ ఉన్నారేమో. ఆల్రెడీ ఉన్న వాళ్ళ గురించి మీ పాకెట్ లో గట్ట ఏమన్నా ఫోటో ఉందా? అది చెప్పేయండి. ఓకే సార్, సారీ మర్చిపోయింది సార్ క్వశ్చన్. మర్చిపోయారా? షార్ట్ ఫిల్మ్స్ వల్ల చాలా మంది హీరోయిన్లుగా వచ్చారు కదా, మీ లైఫ్ లోకి ఎప్పుడు వస్తున్నారు హీరోయిన్? నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. అది పర్సనల్ కాదు, మూవీ రిలేటెడ్. అది సినిమాలో ట్రాక్. అది సినిమాలో మీరు చూడలేదు కదా సినిమా? లేదు సార్, త్వరలో రావచ్చేమో, వెయిటింగ్. ఓకే, వెయిట్ చేయదు. ముందు సినిమా పనులు చూడకుండా ఆ పనులు ఏంటండి? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. రాఘవ్ గారు ప్లీజ్. ఇప్పుడు ఈ సినిమాలో మీరు ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, అందులోని హూమ్ డూ యూ థింక్ ఇస్ ద బెస్ట్? ఇది కొంచెం కాంట్రవర్సీగానే మారచ్చు. నన్ను టార్గెట్ చేసి అడుగుతున్నారు ఏంటి సార్? మిగిలిన అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు సార్. డైరెక్టర్ మీరే సార్, మీరే ఆన్సర్ చేయాలి. ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు మీరు, మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతాం సార్? సార్, మహానటిలో ఒక డైలాగ్ ఉంటుంది కీర్తి సురేష్ గారిది. చెప్పండి సార్. పుట్టినిల్లా మెట్టినిల్లా ఏదంటే ఎలా చెప్తామండి? రెండు కళ్ళు లాంటివి ఇద్దరు. నా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు అని చెప్పాలి, ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు అని చెప్పాలి. పుట్టినిల్లా మెట్టినిల్లా అని మేము అడిగింది అదే కదా. మీకు పుట్టినిల్లు ఇష్టమా మెట్టినిల్లు ఇష్టమా అని అడుగుతున్నాం. రెండు కళ్ళు లాంటివి అండి, ఇద్దరు ఇష్టమే. అలాగే చెప్తారండి. అలా హస్బెండ్ దగ్గర చెప్తే ఊరుకుంటారు ఏంటండి? అంటే మీ వాళ్ళకం చూస్తుంటే మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుగా అనిపిస్తుంది మాకు. సరే, మరి మిగతా క్వశ్చన్స్ ఏదో. ఇప్పుడు రోహిత్ ఒక క్వశ్చన్ అడుగుతారంటే ఒకసారి ఇస్తానండి. టార్గెట్ నన్నే చేస్తున్నారు సార్. సుమంత్ ఉన్నారు సార్, దేవి ప్రసాద్ సార్. మీరు అలాగైనా ఎందుకు అనుకుంటున్నారు? మిమ్మల్ని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాం కదా, అంత ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నా మిమ్మల్ని అడుగుతున్నాం. మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది మీరు మర్చిపోతున్నారు. కసి గారు లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ నేను అడగల? అడగండి. కసి గారు ఏంటబ్బా కసి? కాదండి, ఈ మధ్యన అందంగా ఉన్న వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోతున్నారు కదా. మన రాకాస డైరెక్టర్, ఇప్పుడు మీకేమైనా యాక్టింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? సార్, ఇది ప్యూర్లీ పర్సనల్గా గ్రడ్జ్ పెట్టుకుని మరి వేసుకుంటున్నారు. సినిమా షూటింగ్ అంతా వీళ్ళని డిఫరెంట్ లొకేషన్స్ తిప్పేస్తానని గ్రడ్జ్ పెట్టుకుని మరి అడుగుతున్నారు. అదేం లేదండి. ఎందుకు అలాంటివి అడుగుతావు? నువ్వు అయినా ఎప్పటి నుంచో ఫ్రెండ్సే కదా, ఎందుకు పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతావు? మీరు అడిగింది కాదేంటండి? థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సార్, వేరే ఆర్టిస్టులు అడగండి ప్లీజ్. థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు మీడియా వారందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రైట్. సుమంత్, రెండో సినిమా కదా, ఎట్లా ఉంది మీ పరిస్థితి? కొంచెం టెన్షన్గా, నర్వస్గా? యా సార్, డెఫినెట్లీ సార్. అంటే అప్పుడు మేము ఫేమస్ టైంలో వెంటనే సినిమా రిలీజ్ అయిపోయి ఉంటే ఆల్రెడీ కొంచెం అలవాటు ఉంది కదా అన్న జోన్ ఉండే. ఇప్పుడు చాలా 3 సంవత్సరాల తర్వాత కదా సార్, డెఫినెట్లీ ఫస్ట్ సినిమాలో అనే ఫీలింగ్ ఉంది సార్. అదే టెన్షన్ అవుతుంది సార్. మీరు అంటే ఒక 80-90 కథలు విని ఇది ఓకే చేశారని అన్నారు కదా సార్. కానీ మధ్యలో మీకు ఒక స్టోరీ వచ్చింది, మీరు చేయలేదు. దానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. అవును సార్, అట్లా అదే కదా సార్. ఇంకో 2-3 కూడా వచ్చినాయి. అట్లా కదా సార్. అంటే
ఎక్కడో అప్పుడున్న మూడు అప్పుడున్న పరిస్థితుల ప్రకారం సార్ అంతే. ఇట్లాంటి ఒక ఫ్యామిలీ క్యూట్ సినిమా చేయాలని రాసి పెట్టుందేమో సార్, అది రాసి చేసేసి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ గోదావరి గట్టు పైన టీమ్కి. అండ్ మా సుమంత్ ప్రభాస్ ఫస్ట్ పిక్చర్తోనే మంచి నేమ్ అండ్ రికగ్నిషన్ తెచ్చుకున్నాడు. అండ్ ఈ సినిమాలో కూడా యూఆర్ లుకింగ్ వెరీ బబ్లీ అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నావు. ఐ లవ్ ద ఫిల్మ్ షుడ్ బి ఏ వెరీ వెరీ బిగ్ హిట్ ఫర్ 2 reasons. 100 ఫిల్మ్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసి చాలా కష్టపడి స్టేజ్కి వచ్చిన సుభాష్ అండ్ యువర్ సెల్ఫ్. అండ్ అఫ్ కోర్స్ వెటరన్స్ వాళ్ళకి పెద్ద ఇట్ డస్ నాట్ ఫరక్ ఏం పడదు, కానీ ఫర్ ఆల్ యూ ఇట్ మ్యాటర్స్ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ విత్ దిస్ ఫిల్మ్. దేవి ప్రసాద్ గారిని నేను అడుగుదాం అనుకుంటున్నా. మీరు కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, కోడి రామకృష్ణ గారు లాంటి ఒక మహాదర్శకుడి దగ్గర ఎన్నో సినిమాలకి పనిచేశారు. ఇప్పుడు నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ దగ్గరకు వచ్చినప్పుడు రిలేటబిలిటీ ఉంటుందండి, లేకపోతే ఇవన్నీ ఉంటాయి అన్ని చెప్తారు. బట్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మిలియన్స్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చినాయి ఆల్ లాంగ్వేజెస్లో. అవును, రైట్. రిలేటబిలిటీ అందులో జగపతి బాబు గారి డైలాగ్ ఉంది, ఏది వచ్చే టైం మారింది, తిండి మారింది, ఇంకేదో మారింది అని. హౌ డస్ దిస్ ఫిల్మ్ రియల్లీ మేక్ ఎ డిఫరెన్స్ అండి ఆడియన్స్లో? కథలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయండి. అసలు లవ్ స్టోరీలు సినిమా మొదలైనప్పటి నుంచి ఉంది. అవును, కథ చెప్పే విధానంలోనే ఇంట్రెస్ట్ ఉంటే సినిమా బాగుంటుంది. ఒక స్క్రీన్ ప్లే ఓరియంటెడ్గా కొంత డిఫరెన్స్ ఉండొచ్చు. ఆర్టిస్టులు తర్వాత ఆ కథని చెప్పే విధానం, ఆ చెప్పే విధానంలో కథలు కొత్త కథలు అసలు ఎప్పుడు రావండి. కథనంలో కొత్తగా చెప్పడమే వస్తుంది, అంతే కదా. ఇప్పుడు బాబీ అలాంటి సినిమాల కంటే లవ్ స్టోరీస్ ఏముంటాయి మరి? తర్వాత కొన్ని వందల వేల సినిమాలు లవ్ స్టోరీస్ సూపర్ డూపర్ హిట్లు అయినవి ఉన్నాయి. మరో చరిత్ర కంటే లవ్ స్టోరీ ఏముంటుంది? అలాగే కుటుంబ కథా చిత్రాలు తీసుకుంటే ఎన్ని ఉన్నాయి, కానీ తర్వాత వచ్చిన ఎన్ని కుటుంబ కథా చిత్రాలు గొప్పగా సక్సెస్ అయినాయి అంటే ఎవరికి వాళ్ళు కథ చెప్పే విధానం డిఫరెంట్. ఇది కూడా లవ్ స్టోరీయే. ఇది కూడా తండ్రి కూతుర్ల మధ్య ఉన్న ఒక బాండింగు, ఆ తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, ఇలాగ ఫ్రెండ్స్ గొడవ చేసిన సినిమాలు ఎన్నో ఉంటాయి కదా. హీరో ఫ్రెండ్స్ అంటేనే కామెడీ చేస్తారు, గొడవ చేస్తారు, కానీ అందులో ఏం డిఫరెంట్గా చెప్పారు అనేదే. అలాగా ఈ సినిమా గోదావరి గట్టుపైన అనే సినిమా ఆ చెప్పే విధానంలో మీకు డిఫరెంట్ అనిపించిందండి? డైరెక్టర్ డీల్ చేసిన విధానమే. నేను సినిమా చూడలేదు, కానీ మేము చేసిన సీన్స్ కానీ ఆయన చెప్పిన విధానం కానీ అందులో అనిపించింది ఏంటంటే ఓకే అదే ఎమోషన్ మనం చాలాసార్లు చూసిన ఎమోషన్సే, కానీ ఇక్కడ తన పద్ధతిలో తను డీల్ చేశారు. కొత్తగానే అనిపించింది నాకైతే. ఓకే, రాజీవ్ కనకాల్ గారు సార్, మీరు కూడా యూఆర్ వెటరన్ అండ్ హ్యావ్ డన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఎన్నో చేశారు. ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఒక నటుడుగా, ఒక సీనియర్ నటుడుగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అన్ని ప్లస్లేనండి. ఫస్ట్ హీరోయిన్ వాళ్ళిద్దరూ ఫస్ట్ ప్రజెంటబుల్గా చూడముచ్చటగా ఉన్నారు. నెక్స్ట్ క్యారెక్టర్స్లోకి వచ్చేసరికి జగపతి బాబు గారు, ఆయన అంటే చాలా స్ట్రాంగ్ ఫుట్టింగ్ తోటి ఒక పక్కన ఆయన ఉన్నాడు, ప్లస్ లైలా గారు ఉన్నారు. సో వాళ్ళు తర్వాత మేమంతా ప్యాడింగ్లో ఉన్నాం, ఇంకా ఫ్రెండ్స్ అందరూ, కసిరెడ్డి గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ, కసిరెడ్డి గారు కానివ్వండి, సుదర్శన్ కానివ్వండి, వైవ రాఘవ అండ్ రోహిత్, ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు, శ్రీవాణి, వీళ్ళందరూ ఉన్నారు. మిగతా ఆర్టిస్ట్ ప్యాడింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది. ప్లస్ కథ నేరేట్ చేసిన విధానం, ఇందాక దేవి గారు చెప్పినట్టు పాత కథే అనుకోవచ్చు. ఆ తరం మీరు చూసినప్పుడు ఆ కథ అప్పటికి మీకు కొత్త. ఇప్పుడు చాలామంది యువకులు వచ్చేసారు, ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మిస్ అయి ఉండొచ్చు, చూడకపోవచ్చు ఇలాంటిది. ఇప్పుడు నేపథ్యం కూడా ఎప్పుడైతే బ్యాక్ డ్రాప్ కూడా తీసుకున్నారో, బ్యాక్ డ్రాప్ కూడా తీసుకొని ప్రజెంట్ చేస్తున్నారో, మ్యూజిక్ కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి, అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా జనం అందరికీ, ఇరు రాష్ట్రాల వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందని గట్టి నమ్మకం నాకు. వెరీ నైస్. మీ క్యారెక్టర్ కూడా బతికిస్తున్నారు ఈ మధ్య చాలా క్యారెక్టర్లు. మీకు కొత్తగా ఉందా? మాకు కూడా కొత్తగా ఉంది. ఇదే అండి, అంటే చాలా సినిమాలు బతికించడం మీకు కొత్తగా ఉందా సార్? అంటే మేము అనుకుంటాం ముందు రాజీవ్ కనకాల ఈ సినిమాలో చచ్చిపోతాడు సార్. అది ఏం చేయమంటారు సార్, ఎక్కడో ఒకటో రెండో చోట్ల కరెక్ట్గా అట్లా చచ్చాను, అవేవో హిట్ అయ్యాయి.
దాంతో అందరూ కూడా రాజీవ్ గారు చంపేశారు కదా ఆయన బెటర్ అని అంటున్నారు. సో అలా జరిగింది. ఇప్పుడు అలా కాకుండా బతికే ఉంటున్నా. కానీ చాలా సినిమాల్లో ఏ సినిమా వెబ్ సిరీస్ చూసినా మీరే ఉంటున్నారు, మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, ఇప్పుడు వరుస సినిమాల్లో ఉంటున్నారు, ఏంటండి? అంటే ఏం లేదు సార్, నన్ను నేను రీడిస్కవర్ చేసుకుంటున్నాను. అంటే ఎక్కడో వెనకపడిపోయానేమో అని చిన్న థాట్ వచ్చి, లేదు నేను మళ్ళీ ఐ హ్యావ్ టు బీ ఇన్ ద రేస్ అని చెప్పేసి వచ్చే ఆపర్చునిటీస్ అలా వచ్చాయి, వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను అంతే. రాజీవ్ అది గ్యారంటీగా ఇస్తాను సార్. 3-4 నెలల తర్వాత మాత్రం గ్యారంటీగా పోటీ ఇస్తాను. వెరీ నైస్, వెరీ నైస్. సుమంత్, చాలా స్క్రిప్ట్లు వదిలేసి మా మూడుకి దాన్ని కనెక్ట్ చేసి వదిలేయడం అన్నదాన్ని ఇప్పుడు ఈ సినిమాని సెలెక్ట్ చేసుకుని ఈ సినిమా చేయడానికి అసలు దానిలో అప్పుడు నీ వదిలేసిన స్క్రిప్ట్లో లేనిదేంటి, దీనిలో ఉన్నదేంటి, నీ కనెక్ట్ అయిందేంటి? అట్లా లేదు సార్, అంటే ఏదైనా డిఫరెంట్గా చేద్దాం, మంచిగా చేద్దాం, అందరితో కూర్చొని చూసే సినిమా స్వీట్ క్యూట్ ఫిల్మ్ చేద్దామని మాత్రం థాట్ ఉండే సార్. కానీ ఎనర్జీతో చేయాలి, ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్, బాడీ ఓపెన్ అప్ చేసేసి అలా అన్న జోన్లో ఉండే నేను. అట్లా వింటున్నా ఇంకా ఈ వింటున్న ప్రాసెస్లో నాకు ఏమర్థమంటే సార్, పక్కన ఉన్న వాళ్ళు నా విలువిషెస్ అందరు కూడా మంచి కథ చేయి అంటున్నారు. మంచి కథ ఏది మంచి కథ? ఇప్పుడు ఇది ఏ కథైనా మంచి కథనే కదా, మంచిగా తీస్తానని నా బాధ. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు కథ బాగుంటేనేమో మేకర్ మీద నమ్మకం వస్తుందో లేదో అన్న జోన్ ఉంటుంది. సరే మేకర్ మీద నమ్మకం వస్తే ఇది అదేదో కన్ఫ్యూజన్లో పడిపోతాం కదా సార్ మనం కొన్ని విన్నాక. ఇంకా నేనేమనుకున్నా అంటే ఈ మంచి కథలు వినడం ఆపేస్తా సార్. నేను మంచి షెఫ్ని వెతుకుతా సార్. మంచి షెఫ్ ఉన్నాడు అనుకో, కరివేపాకు కొత్తిమీర ఉన్నా కూడా ఏదో డిష్ చేసి ఇచ్చేస్తాడు చాలా బ్యూటిఫుల్గా. నీకు ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాలిటీ ఉన్నా షెఫ్ సరిగా లేకపోతే ఎన్ని క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉన్నా మనకు వంట సరిగా అవ్వదు కదా సార్. సో ఈ కథ మీద కాన్సన్ట్రేట్ చేస్తే స్ట్రెస్ వచ్చేస్తుంది. నేను మేకర్ మీద ఒక మనిషిని నమ్ముతా, ఒక మంచి ప్రెజెంట్ చేయగలుగుతాడు, ఎమోషన్స్ బాగా చెప్పగలుగుతాడు, దాన్ని క్వాలిటీగా క్యాప్చర్ చేయగలుగుతాడు. ఈ జోన్ మనిషి ఎవరైనా దొరికితే నేను ఆయనతో సినిమా చేద్దామని అనుకున్నా సార్. అట్లా వెతుకుతున్నా సార్ ఈ అన్న తలిగిండు. ఎందుకంటే ఈ అన్న సినిమా షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు నేను ప్రెజెంటేషన్ చూసారు వీళ్ళలా చేయాలన్న ఫ్రెండ్స్ అందరం అనుకునేటోళ్ళం మేము తీసినప్పుడు. ఇప్పుడు అట్లాంటి మనిషి ఆయన్నే వచ్చి నా సెకండ్ సినిమా ఒక కథ చెప్తున్నట్టు నాకు ఆల్రెడీ పాజిటివ్ వైబ్ వచ్చేసాను సార్. వచ్చి కథ చెప్పినప్పుడు సరే ఇది అండర్ ప్లే చేసే క్యారెక్టర్ ఇది ఉన్నా కూడా నేను ఫుల్ ఓపెన్ అప్ అయ్యే సినిమా చేద్దాం అనుకున్నా కదా సార్. సరే ఉన్నా కూడా ఒకసారి చూద్దాం ఏం చెప్తాడో అని అనుకున్నా. అన్న చెప్పిండు, చాలా బ్యూటిఫుల్గా ఎమోషన్స్ నరేట్ చేసింది సార్. చాలా పోయిటిక్ అనిపిస్తుంది ఎమోషన్స్. ఇందాక మీరు సార్ని కూడా అడిగారు కదా ఇందులో కొత్త ఏంది, ఏం లేదు సార్. నేనేం నమ్మినా అంటే సార్, ఏ కథ అయినా మన ఇంట్లో జరిగే కథ, మన ఇంటి పక్కన జరిగే కథ కరెక్ట్గా చెప్పగలిగితే చాలా బాగా సినిమా పోర్ట్రే అయితే అది రిలేటబుల్ కదా సార్. బాగా లేకపోతే రెగ్యులర్ సార్. ఇవి రెండే కదా సార్ ఆడియన్స్ దగ్గర వచ్చేటి ఏ కథ అయినా అంటే నేను నమ్ముతా సార్ అది. సో ఈ అన్న నాకు అది రిలేటబుల్ కథలాగా తీస్తాడు, రెగ్యులర్ కథలాగా తీయడు. అరే నా ఇంటి పక్కన కిటికీలోకి వెళ్ళి పల్లెటూరుని చూసిన ఫీలింగ్ క్రియేట్ చేయగలుగుతాడు అని నాకు మేకింగ్ మీద నమ్మకం ఉంది సార్. ప్రయాణం అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసేశారు, 100 షార్ట్ ఫిల్మ్ కదన్నా, చాలా బ్యూటిఫుల్గా చేసినారు సార్. సో ఆ నమ్మకము ఇంకా మల్టిపుల్ థింగ్స్ కథలో ఎమోషన్స్ అవన్నీ ఇంకా ఈ సినిమా చేసేయాలరా అని ఫిక్స్ అయిపోయినా సార్. వెరీ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్. డైరెక్టర్, యూ హ్యావ్ వన్ హాఫ్ ది బ్యాటిల్ మీకు మంది చెప్పడంలో, అండ్ ఐ విష్ యూ ఆల్ ది కంప్లీట్ సక్సెస్ on May 8th to all your team and to the producer. Thank you, sir. Made in film. All the very best. Thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ ట్రైలర్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మీరు చెప్తున్నారు ఇందాక నుంచి ఒక గోదావరి బ్రిడ్జ్ లాంటి సినిమా అని చెప్పి, అదే కనిపించింది ట్రైలర్ అంతా కూడా. అయితే రాజీవ్ గారు, ఇప్పుడు మీరు ఇందాక మెన్షన్ చేస్తూ హీరోయిన్ జగపతిబాబు గారు చెప్పారు, బట్ మీరు ప్యాడింగ్లో మిమ్మల్ని కూడా మీరు ప్యాడింగ్ అని చెప్పేసి చెప్పుకున్నారు. ఈ మధ్యన మీరు చేసినవన్నీ కూడా ఏంటంటే ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా వరకు వచ్చేసరికి ఎందుకు ఒక ప్యాడింగ్ అని చెప్పేసి? అంటే ఇది నేను కమిట్ అయినప్పుడు ఇట్ వాస్ అంతకుముందు వెరీ లాంగ్ బ్యాక్ అది. సో ఆ టైంలో కమిట్ అయిన సినిమా కాబట్టి. బట్ ఈ అంటే అలాంటిది నేను కొన్నేళ్ల క్రితం, అంటే కొన్నేళ్ళు అంటే 1.5 year, మన సినిమా అంటే 1 year ఈజీగా పడుతుంది కదా. ఆ టైంలో కమిట్ అయిన టైంలో కూడా క్యారెక్టర్ చాలా ఎఫెక్టివ్గా చెప్పాడు డైరెక్టర్. అంటే నాకున్న 2-3 సీన్స్ అందరికీ బహుశా చాలామంది ఇక్కడ నా ఇంటర్వ్యూలు చూస్తుంటారు. రాజమౌళి గారు నాకు సై చెప్పినప్పుడు 2 సీన్లు ఏంటని, కానీ ఈ సినిమాలో కూడా ఇంచుమించు అంతే 2-3 సీన్లే. బట్ అతను నరేట్ చేసిన విధానం, అతను ఆ ఇంపార్టెన్స్, ఆ సీన్ల తాలూకు ఇంపార్టెన్స్ నరేట్ చేసిన తర్వాత ఎస్ వదులుకోకూడదు, చెయ్యాలి. మళ్ళీ నాకు ఒక మేత దొరికింది నా పర్ఫార్మెన్స్ చూపించుకోవడం జనానికి అని చెప్పి నేను కమిట్ అయ్యాను.
యా సుమంత్ గారు, అంటే మీరు అన్నారు ఇందాక ఈ స్ట్రెస్ వచ్చేస్తుందని చెప్పి నేను ముందు ఒక మంచి షెఫ్ని తీసుకుందాం అని అన్నారు. బట్ మీ ఫస్ట్ సినిమాకి మీరే మంచి షెఫ్ కదా, ఆల్రెడీ డైరెక్ట్ చేశారు. బట్ సెకండ్ సినిమాకి వచ్చేసరికి వేరే డైరెక్టర్తో డైరెక్ట్ చేయాలి ఎందుకు అనిపించింది? మీరు సెకండ్ సినిమాకి 80 కథలు విన్నప్పుడు అనిపించలేదా మనమే చేస్తే బాగుంటుంది కదా, మనకి ఎలాంటిది కావాలో మనకు తెలుసు కదా అని ఆ థాట్ ఎప్పుడు రాలేదు మీకు? డెఫినెట్లీ అన్న, అది వచ్చింది. నా కథ నేను రాసినా కూడా ఇంకా వింటున్నా ఏది ఎక్కట్లేదు, ఏది కాన్ఫిడెన్స్ రావట్లేదు అన్న టైంలో నేను ఈ సినిమా రాసిన, అది ఎక్కిద్దాం అనుకున్న టైంలో ఈ అన్న వచ్చిండు అన్న. సో నేను రాసి దాని మీద వర్క్ చేసి అది ఎక్కిద్దాం అనుకునే టైంకి 3 years కూడా గడుస్తుంది. ఆ టైంలో ఇవన్నీ వచ్చి కథ చెప్పగానే నాకు ఇప్పుడు నేను ఎంత ట్రై చేసినా ఈ అన్న పుట్టి పెరిగిందంతా అటు సైడ్ కాబట్టి వాళ్ళలాగైతే నేను రాయలేను, కానీ అక్కడ సినిమా చేద్దాము అని అనిపించింది అన్న. సో ఇక అట్లా కమిట్ అయిపోయినాయి. అభినవ్ గారు, మీరు ఏ బిజినెస్లో ఉన్నారో మీ తాలూకా వృత్తి ప్రవృత్తులు ఏంటో మాకు తెలియదు, బికాస్ వీఆర్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలి, నేను అవుతాను అనే ఒక అనుభూతిని కలిగించారా వీళ్ళు, ఈ టీము, మీ డైరెక్టర్ మీకు? ఎస్ సార్, ఎస్ డెఫినెట్గా సార్. యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ హౌ ఇట్ ఈస్. డెఫినెట్గా సార్. అదే కాదు, అది డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చిందా, హీరో దగ్గర నుంచి వచ్చిందా? సార్ కంటిన్యూ అవుతామా అంటే దెర్ ఈస్ ఎ గుడ్ సార్ అవుట్డోర్స్. డైరెక్టర్ సిక్ అయిపోయిన తర్వాత కొద్ది వేస్టేజ్ ఉంటుంది కదా సార్. ఓహో, డైరెక్టర్ సిక్ వల్ల. బట్ హీరోయిన్లు ఆ గ్లామర్ ఆ ప్రాబ్లం ఏం కాదు సార్, అసలు ఇబ్బంది. నాకు డెంగ్యూ అండ్ టైఫాయిడ్ కలిసి వచ్చింది, అప్పటికి నేను స్టాప్ చేయలేదు షూటింగ్. మరి మొత్తం అందరికి వెళ్ళి ఫోర్స్ చేసి ఆపిచ్చేసారు సార్. ఫోర్స్ చేసి ఆపిస్తారు. సెలైన్ పెట్టుకొని వచ్చి షూట్ చేస్తుంటే సార్ దే షాట్, రాజీవ్ సార్ది వచ్చి సార్ చూసి షాక్ అయిపోయినారు. ఏం సుభాష్ ఏంది అది అంటే సార్ వైబ్లో కరెక్ట్ కాదు, సినిమా కోసం సార్ ఏదైనా సినిమా బాగుండాలి సార్ అని అన్నా. నువ్వు ఉంటే సినిమా ఉంటుంది, నువ్వే లేకపోతే సినిమా ఏమి ఉంటుంది. ఫస్ట్ నువ్వు అన్ని ప్యాక్ చేసి ఫస్ట్ ఈ రికవరీ అయినాక స్కెడ్యూల్ పెట్టండి అని చెప్పి సార్ పుష్ చేశారు. దాని తర్వాత అంటే అంత సినిమా అంత పని రాక్షసులా చేస్తాడు, ప్యాషనేట్ గా చేస్తాడు, ఎక్స్ట్రా ప్యాషనేట్. ఇప్పుడు మీ హీరో ఆల్రెడీ ఒక కథ రాసుకుని అది ఎక్కిద్దాం అనుకుంటున్న టైంలో ఆయన వచ్చి దీన్ని తన్నుకుపోయాడు ఈ ప్రాజెక్ట్ ని. మీ డైరెక్టర్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ రెడీగా ఉంది, నెక్స్ట్ మీరు చేసే అవకాశం ఉందా మా సుమంత్ ప్రభాస్ తో? సుమంత్ ఎవరు రెడీ సార్? ఎవరు రెడీ? అభినవ్ గారు. నేనా సార్? సుమంత్ ఎవరు రెడీ సార్? ఎవరు రెడీ అయితే వెంటనే అడ్వాన్స్ తీసేసుకో సుమంత్. రేపు ఫస్ట్ స్టోరీ చెప్పాలి, రిలీజ్ ముందు తీసుకుంటే బెటర్. సుభాష్ గారు, సుమంత్ రెడీ, బట్ మళ్ళీ స్టోరీ చెప్పాలి కదా సార్. స్టోరీ బాగుంటే మళ్ళీ చూద్దాం. ఫ్యాంటాస్టిక్. సుభాష్ గారు, ఐ విష్ ఆల్ ది బెస్ట్. 100 షార్ట్ ఫిల్మ్స్ రాసుకొని 100 షార్ట్ ఫిల్మ్స్ చేసి తర్వాత మళ్ళీ ఫీచర్ ఫిల్మ్కి రావాలన్నప్పుడు 8 గంటలు ఏం చెప్పారో ఆయన ఏమన్నారు సార్? 8 గంటలు అది ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవము, ఫిలిం స్కూల్కి వెళ్ళిన అనుభవము, కొన్ని సినిమాలకి అసిస్టెంట్గా చేసిన అనుభవం, కొంచెం రైటింగ్ చాలా డీటెయిల్గా రాశాను సార్. ఇది 2 గంటల 20 నిమిషాలు నిడివి ఉన్న సబ్జెక్ట్ అయినప్పటికీ 230 పేజీల స్క్రిప్ట్ రాశాను సార్, స్క్రీన్ ప్లే డీటెయిల్గా. సో అభినవ్ గారిని, కార్తిక్ గారిని అడిగాను, సార్ మీకు ఎంత డీటెయిల్గా కావాలి అని. మీరు ఎంత డీటెయిల్గా చెప్తారు అని అడిగారు. సో స్టార్ట్ చేసాం. వీ నెవర్ థాట్ ఇట్ వెంట్ టు 8 hours అని అనుకోలేదు, బట్ 8 గంటలు ఓపిక్గా జస్ట్ ఇంటర్వెల్. దాన్ని అచీవ్ చేయడానికి కష్టమైంది. ఇప్పుడు ఏంటిమా జుట్టుకు మంచి రంగేస్తున్నట్టునో ఇంట్లో అత్తలేదా అని ఇంత స్వీట్గా మాట్లాడడం నాకు రాదు. వీళ్ళతో మాట్లాడినప్పుడే అంటే వీళ్ళతో ఈ సినిమా ఓకే చేస్తున్నప్పుడే ఇది అచీవ్ చేయగలిగిన. ఇది ఒక్కటే టఫ్ పార్ట్ ఉండే, దాన్ని స్మూత్గా ఎట్లా ఎండి చేయాలి అనేది. ఏదో ఇందాకన్నట్టు పుట్టి పెరిగినట్టు రాకపోయినా నా ప్రయత్నం ఏదో నేను చేసిన. బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి ఎంటైర్ టీమ్కి. Thank you so much to all the Thank you, media. sir. All the very best for Godari Gattupaina. See you all. On May 8th. Thank you, Shravanti garu, thank you. Thank you.